ఈరోజైతే మనం గోంగూర పప్పు చేసేసుకుందామండి నా స్టైల్‌లో. చాలా కమ్మగా, పుల్లగా చాలా బావుంటది. దీనికోసం అన్నిటికన్నా ఫస్ట్ ఒక కప్పు గోంగూర, ఇది 200 గ్రాముల కందిపప్పండి. శుభ్రంగా కడిగి అరగంట ముందు నానబెట్టి పెట్టేసుకున్నాను. దీంట్లోనే మనం 3 లావుగా కట్ చేసుకున్న టమాటాలు, 5-6 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు తీసేసుకుందాం. ఇవన్నీ ఒక ప్రెషర్ కుక్కర్‌లో వేసేసుకుందామండి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందామండి. దీంట్లో చింతపండు ఏం అవసరం లేదండి. ఈ గోంగూర పులుపు సరిపోద్ది. దీంట్లో 1.5 కప్పు నీళ్ళేసేసి మంచిగా ఒకసారి కలిపేసి 3 విజిల్లు వచ్చేంత వరకు వండుకొని తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఏదైతే ప్రెషర్ ఉందో అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసేసుకొని ఈ ఏదైతే పప్పు ఉందో అన్నీ పొటాటో స్మాషర్‌తో మంచిగా మెదిపేసుకోవాలండి. దాన్ని మంచిగా మెదిపేసిన తర్వాత దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసి ఒకసారి కలిపి సైడ్‌కి పెట్టేద్దాం. ఇప్పుడు పోపు తయారు చేసుకుందాం. పోపు కోసం ఒక బాణీలు తీసేసుకొని 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఒక చిటికెడు ఇంగువ వేసేసుకుందామండి. ఇంగువ కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసేసి 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక రెమ్మ కరివేపాకు వేసేసుకొని చిటపటలాడేలాగా వేయించేసుకోవాలండి. దీంట్లోనే ఇప్పుడు ఏదైతే మన ఆనియన్స్ ఉందో ఒక ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది కూడా వేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు. ఆనియన్స్ కొంచెం లైట్గా కలర్ మారితే చాలు. ఈ పోపులోనే మనం ఏదైతే పప్పు మెదిగి పెట్టుకున్నామో ఇదంతా దీంట్లో వేసేసి ఒకసారి మంచిగా కలిపేసుకొని 2 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. అంతే మన ఎంతో రుచికరమైన గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి. మనందరికీ తెలిసిందే గోంగూరలో చాలా అంటే చాలా ఐరన్ ఉంటుంది. ఇది చాలా మంచిది హెల్త్‌కి. నా స్టైల్‌లో ఒకసారి గోంగూర పప్పు ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్స్‌లో నాకు కంపల్సరీగా తెలియజేయండి. ఇలాంటి ఇంకొన్ని వీడియోస్ కోసం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కంపల్సరీగా ప్రెస్ చేయండి. సరే అయితే కలుద్దాం ఇంకో వీడియోలో ఇంకో రెసిపీతో. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.